2013 రోజు ఒక విక్టిమ్ అంటే పేరు చెప్పకూడదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అమ్మాయి సాయంత్రం 18 అవర్స్కు మా బాలనగర్ పిఎస్కి వచ్చి అమ్మాయిని ఇట్లా రేప్ చేసిందని చెప్పేసి ఇద్దరు రేప్ చేసింది మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి అంటే సెక్షన్ 376G అంటే గ్యాంగ్ రేప్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అమ్మాయి ఏం చేసిందంటే అమ్మాయి ఒక వారం రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లోని అమీర్పేట ఏరియాలో కుమార షాప్లో బట్టల షాప్లో పనిచేసేది. అక్కడ గీత అనేటటువంటి అమ్మాయితో పరిచయం ఉండడం వల్ల అమ్మాయి రూమ్లో ఉంటుంది. దీంట్లో ఒక అక్యూజ్డ్ వెంకట్ అనేటువంటి వాటర్ సప్లై చేసేవాడు. ఈ వాటర్ సప్లై చేసేటటువంటి వెంకట్తో అమ్మాయికి మెల్లగా పరిచయం ఉంది. అక్కడ వాటర్ సప్లై చేసింది. ఆ వాటర్ సప్లై తోటి వీడు పండుగ సందర్భంగా అమ్మాయి ఊరుకోలేదని తెలుసుకొని వీడు అమ్మాయిని తీసుకొని వచ్చాడు. అంతకుముందే వెంకట్కి సంబంధించినటువంటి ముగ్గురు ఫ్రెండ్స్, వెంకట్, ఆ తర్వాత వచ్చేసి ప్రవీణ్ ఒకడు, తర్వాత నరేష్ అనే ముగ్గురు రంగారెడ్డి నగర్లో ఉన్నటువంటి ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. కొద్ది చెడు అలవాట్లకు, జలసాలకు, తాగుడుకు అలవాటు పడినట్టు 13th రోజే సాయంత్రం పూట బాలానగర్లో బీర్లు తీసుకొని పోయి ఐడిపిఎల్ ఏది జంగిల్లో ముగ్గురు తాగుతూ దాంట్లో ప్రవీణ్ గారు ఉండి నాకు ఒక అమ్మాయి అంటే బాగుంటే ముగ్గురు కలిసి ఎంగేజ్ చేసి పెడితే బాగుందని అడుగుతాడు. దానికి వెంకట ఏం చేస్తారంటే నాకు పరిచయం ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొస్తుంది ప్రవీణ్ బండి తీసుకొని పోయి పరిచయం ఉన్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో విక్టిమ్ గర్ల్ అమ్మాయిని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి అమ్మాయిని జంగిలో తీసుకొని పోయి ఒకరింకొకరి తర్వాత అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. దాని మీద మాకు అమ్మాయి కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసినాం. అంటే మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో అమ్మాయి ఇద్దరని చెప్పింది. అంటే చీకట్లో మేబీ అమ్మాయికి అంత కరెక్ట్ భయం మీద చెప్పలేకపోతే మేము A1 పట్టుకొని అతను ఇంట్రాగేట్ చేస్తే ఆ తర్వాత ఇద్దరు పేరు కూడా మాకు చెప్పడం జరిగింది. శ్రావణ్, ప్రవీణ్ అండ్ నరేష్ పేరు చెప్పడం జరిగింది. ముగ్గురిని కూడా 24 అవర్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి అంతటికి బాలనగర్ డీసీపీ ప్రమోద్ కుమార్ సార్, తర్వాత ఏసీపీ బాలనగర్ ఏసీపీ గారు నాగరాజు సార్ కూడా చాలా మాకు అంటే ఎన్కౌంటర్ సపోర్ట్ చేసి బాగా క్రైమ్ డిటెక్ట్ చేయడంలో బాగా సాయం చేసినారు. వితిన్ 24 అవర్స్ నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అరే ఒక్క నిమిషం.